గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? తులారాశి వారికి 4 గ్రహాలు అనుకూలిస్తున్నాయి తల్లి. 3వ రాశిలో రవి, 7లో గురువు, జన్మ శుక్రుడు, 6లో రాహువు. జన్మ శుక్రయోగం బ్రహ్మాండమైన ఫలితాన్ని ఇస్తుంది. 7వ రాశిలో గురుగ్రహ సంచారం కూడా యోగాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక లాభాలు సూచితం. మంచి ఆలోచన విధానంతో నూతన ప్రయత్నాలు ప్రారంభించండి, అవి సఫలమవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఎదురు చూస్తున్న పని ఒకటి ఇప్పుడు పూర్తవుతుంది. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. పోయినవి తిరిగి లభిస్తాయి. వెతుకుతే దొరుకుతాయి. మనశ్శాంతి పెరుగుతుంది. ఒక సమస్య పరిష్కరించబడుతుంది. న్యాయపరమైనటువంటి ఇబ్బందులు తొలగుతాయి. న్యాయం మిమ్మల్ని గెలిపిస్తుంది. ఒక ఆపద నుండి బయటపడతారు. సమాజంలో మంచి కీర్తి లభిస్తుంది. ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. మంచి మనసుతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారాగా శాంతియుతమైనటువంటి జీవితం లభిస్తుంది. భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుంది. ఏకాగ్ర చిత్తంతో సకాలంలో పనులు పూర్తి చేయండి. వ్యాపారంలో కూడా మేలు చేకూరుతుంది. కొన్ని సందర్భాల్లో కొందరి వల్ల ఆవేశం వస్తుంది. ఆవేశం కలగకుండా ఆవేశంగా మాట్లాడవద్దు. ఆవేశపూరితంగా తొందరపాటు చర్యలకి గురి కావద్దు. కుటుంబ సభ్యులతో కలిసి పని చేయండి. ప్రతి పని వారితో చెప్పి చేస్తే ఆనందం కలుగుతుంది. ఒక విషయంలో లాభపడతారు. ప్రశాంతమైన జీవనం కొనసాగుతుంది. తులారాశి వారు వారాంతంలో శుభవార్తను వింటారు. తులారాశి వారు ఈ వారం ఎటువంటి స్తోత్రాల్ని పఠించాలి? తులారాశి వారు శివారాధన చేయటం మంచిది. తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి? ఈశ్వరుని దర్శించండి. అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి? ద్వితీయంలో కుజగ్రహ దోషం ఉంది. కుజప్రీతిగా కందులు దానం చేయండి.